హాయ్ హలో అందరికీ ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మీకు సుపరిచితుడు అన్ని ముక్కుసూటిగా నిఖార్సుగా నిజాయితీగా సూటిగా మాట్లాడేటటువంటి వ్యక్తి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నా. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ్ అనేటటువంటి యూట్యూబర్ అన్న మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి ఫోన్లో యూట్యూబ్ తెరిచి వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి సుపరిచితుడు అని నేను అనుకుంటున్నాను. అయితే నా అన్వేషణ అన్న పైన కేసు బుక్ అయినట్లు నేను న్యూస్ పేపర్లో చదివాను. రీసెంట్గా మే 4th నాడు ఈనాడు న్యూస్ పేపర్లో నేను ఒక ఆర్టికల్ చదవడం జరిగింది. సో వీడియో తీద్దామని చెప్పేసి నేను టైం లేక వీడియో చేయలేకపోయాను. విషయం ఏంటంటే నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడు 4 సంవత్సరాలుగా ఇల్లు వాకిలి వదిలిపెట్టి తను యూట్యూబ్ అతని యొక్క దినచర్య ఏంటంటే డైలీ బ్లాగ్స్ చేయడము. యూట్యూబ్లో అతను ప్రపంచ యాత్రికుడు అనే ఒక ఛానల్ పెట్టుకున్నాడు. దాని ప్రకారంగా అతను ఎటువంటి కంట్రీలు తిరుగుతున్నాడో ప్రతిరోజు ఒకరోజు ఒక కంట్రీలో ఉంటే మరునాడు ఇంకో కంట్రీలో ఉండడం జరుగుతుంది. ఆయన 4 సంవత్సరాలుగా నిత్యం యాత్రలు చేస్తూనే ఇతర కంట్రీలు విహారయాత్రలు చేస్తూనే అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను ఉన్నట్టుగా షూట్ చేసి మనకు కళ్ళకు కట్టినట్లుగా అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను అతని కంటితో మన చూపికి చూపించడం అతని యొక్క అలవాటు, హాబీ, అదే తన యొక్క వృత్తి. ఇది పక్కకు పెట్టినట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో గత 3-4 నెలల సంధి మారు మోగుతున్నటువంటి ఒక యుద్ధం. దీన్ని ఒక యుద్ధంగానే నేను పరిగణిస్తాను. అదేవిధంగా నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు చేసినటువంటి దండయాత్ర, బెట్టింగ్ రాయుళ్లపై తను చేసినటువంటి దండయాత్ర ఇంతూ అంతూ కాదు, మామూలుగా లేదు. రోజుకొకటి 1 by 1గా రోజుకొక ఎపిసోడ్ విధాలుగా ప్రతి ఒక్కరిని ఎవరిని వదిలిపెట్టకుండా తనకు తెలిసిన నాలెడ్జ్తో ఎవరిని వదిలిపెట్టకుండా రాజకీయ నాయకులు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ ఎవరిని వదిలిపెట్టకుండా అందరి గురించి నిజాయితీగా నిఖార్సుగా తనకు ఉన్నటువంటి గ్యాదరింగ్ నాలెడ్జ్ ప్రకారం అన్ని నిఖార్సుగా ప్రతి దాన్ని కళ్ళకు కట్టినట్లుగా యూట్యూబ్లో 1 by 1 ఎపిసోడ్స్ వస్తూనే ఉన్నాయి. మీరు సింపుల్గా మీకు 5 నిమిషాల్లో ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చెప్తాను, చూడండి. 1 by 1 మన దగ్గర అతను పెట్టినటువంటి పోస్టులు. సో అతను ప్రపంచ యాత్రికుడు అనే యూట్యూబ్ ఛానల్లో అతను పెట్టుకున్నటువంటి వీడియోస్ 1 by 1 ఏ విధంగా ఉన్నాయంటే నేను కొన్ని చెప్పగలుగుతాను మీకు. విఆర్ రాజా బెట్టింగ్ మాఫియా 10 కోట్లు స్కామ్ అని ఒక వీడియో. విజయవాడలో విఆర్ రాజా ఆస్తుల వివరాలు అని చెప్పేసి ఇంకో వీడియో. అలీ బెట్టింగ్ యాప్స్ అని ఒక వీడియో. మరొకటి బెట్టింగ్ రాణి జ్యోతక్క 10 కోట్ల స్కామ్ అని చెప్పేసి. సాఫ్ట్వేర్ బెట్టింగ్స్ 20 కోట్లు స్కామ్. బిగ్ బాస్ మోసగాళ్లు, లాస్ట్కు బిగ్ బాస్ ని కూడా వదిలిపెట్టలేదు ఇతను. బిగ్ బాస్ మోసగాళ్లు 20 కోట్లు స్కామ్. బెట్టింగ్ మహారాణులు పచ్చళ్ల మాఫియా అని ఒక వీడియో చేశారు. అలక్య చిట్టి పికిల్స్ అని ఈ మధ్యలో ట్రోలింగ్స్ బాగా జరిగాయి యూట్యూబ్లో, మీకు అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా క్రాంత్ అన్న బెట్టింగ్ స్కామ్ 10 కోట్ల స్కామ్. టీచర్ కాదు బ్రోకర్ అని ఈయన థంబ్నెయిల్లో పెట్టుకున్నాడు.
సోను సూద్ బెట్టింగ్ మాఫియా 1000 కోట్లు సోను సూద్ గారి పైన కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇంకొకటి సనాతన ధర్మం బెట్టింగ్ యాప్స్ 1000 కోట్ల మాఫియా. ఇది మన ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా అతను బెట్టింగ్ మాఫియాలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి విధి విధానాలను గురించి తన గోడును వెలబుచ్చుకున్నాడు. అది వేరే విషయం. ఇంకొకటి దారుణమైన బెట్టి స్కామ్ 5000 కోట్లు మహబూబ్ దిల్షేద్ శ్రీ సత్య బెట్టింగ్ స్కామ్ అని చెప్పేసి. ఇవి నేను చెప్పట్లేదు, వీడియోలో తను పోస్ట్ చేస్తున్నటువంటి వీడియోల గురించి మాట్లాడుతున్నా. నాగార్జున గారి మీద కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ని అనుసరించి ఒక అలిగేషన్ వీడియో అయితే ఉంది. బెట్టింగ్ స్కామ్, బాలీవుడ్ బెట్టింగ్ స్కామ్ 17,000 కోట్లు స్కామ్, 17,000 రూపాయలు కాదు 17,000 కోట్ల స్కామ్ ఉన్నట్టు అతను వీడియో పెట్టారు. ఏజ్డ్ అండ్ హర్షసాయి స్కామ్ ఎక్స్పోజ్డ్ అని చెప్పేసి ఇంకో వీడియో చేయడం జరిగింది. అదే హర్షసాయి అన్న మీకు తెలిసే ఉంటుంది అతని పైన, మరియు ఏజ్డ్ ఇంకో యూట్యూబ్ ఛానల్ ఉంది అతని పైన కూడా. అదేవిధంగా హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ బెట్టింగ్ స్కామ్ అని చెప్పేసి హెచ్కే హాస్పిటల్ బెట్టింగ్ దందా అని చెప్పేసి తమ్నెల్ పెట్టడం జరిగింది. ఇన్ని విధాలుగా తను బెట్టింగ్ చేస్తున్నటువంటి మరియు బెట్టింగ్ ను ఎవరైతే ప్రోత్సహించారో వాళ్లను గురించి డెప్త్ గా స్టడీ చేసి వాళ్లపై కొన్ని ఎలిగేషన్స్ వీడియోస్ అయితే ప్రపంచ యాత్రికుడు తన యొక్క ఛానల్లో పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ తను పోస్ట్ చేస్తున్నటువంటి వీడియోలే, ఒక్కొక్కటి హాఫ్ అవర్స్ ఉన్నాయి. ఓకే, దీన్ని పక్కన పెడదాం. అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మీకు స్క్రోలింగ్ లో సైడ్ లో ఇవన్నీ స్క్రీన్ షాట్ పెడతాను, మీకు చూడండి ఒకసారి. అన్ని మీకు స్క్రీన్ లో వస్తానే ఉంటాయి. అదేవిధంగా నేను గత ఈ నెల మే 4వ తారీఖు నాడు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక కథనం చూడడం జరిగింది. అదేమిటంటే హైదరాబాద్ డీజీపీపై వ్యాఖ్యలు, ప్రపంచ యాత్రికుడు అన్వేషణ్ పై కేసు నమోదు చేయడం జరిగింది అనేది ఒక ఆర్టికల్ అయితే నేను చదవడం జరిగింది. అదే ఆర్టికల్ మీకు వినిపిస్తాను చూడండి. ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్ పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈనాడు హైదరాబాద్ న్యూస్ పేపర్ ఆర్టికల్ అండి ఇది. ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్ పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దానా కిషోర్, వికాస్ రాజు తదితరులు హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో 300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా అవాస్తవ తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులు సుమోటుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు మాత్రమే పెట్టడం కాదు, ఎఫ్ఐఆర్ క్లియర్ కట్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటూ ఇక్కడ ఆర్టికల్ ఉంది. సైబర్ క్రైమ్ ఠాణా కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. వివరాలు ఇవి. అవేంటంటే, ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ అధికారులు చట్టబద్ధమైనటువంటి సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉంది. అధికారుల విశ్వసనీయతకు దెబ్బతీసేలా, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా ఈ వీడియో ఉంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్ మీద చర్యలు తీసుకోవాలి అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్వేష్ ప్రపంచంలోని వివిధ దేశాల్లో పర్యటిస్తూ అక్కడి విశేషాలతో వీడియోలు చేస్తూ విశేష ఆదరణ పొందారు. ఇదండి న్యూస్ ఆర్టికల్. నేను ఇదంతా గ్రహించిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ అన్న గొప్ప మనిషి. చిన్నతనంలోనే చాలా కష్టాలను పడి వాటన్నింటిని జయించి ప్రస్తుతం అతను
2 యూట్యూబ్ ఛానల్ని నడిపిస్తున్నాడు. నా అన్వేషణ ఒక ఛానల్ అయితే, సెకండ్ వన్ ప్రపంచ యాత్రికుడు అని. ప్రపంచ యాత్రికుడు ఛానల్లో 2.11 పీపుల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇంత పెద్ద ఛానల్లో ఒక పోస్టును పెట్టేటప్పుడు నిజాన్ని నిఖార్సుగా చెప్పదలిచినట్లయితేనే చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దీనొక్కడే కాదు, ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక వీడియోను పోస్ట్ చేసేటప్పుడు నిజాలు ఖచ్చితంగా స్టడీ చేసి డెప్త్గా ఆలోచించి అవి వాస్తవాలు అయితేనే ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఇతను చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ పైన ప్రయోగించినటువంటి దండయాత్ర, ఇవన్నీ వీడియోలు నిజాలా అబద్ధాలా, ఇందులో కొన్ని వాస్తవాలు కొన్ని అవాస్తవాలు కావచ్చు, అది నేను కాదనట్లేదు, దాంట్లో కాంట్రవర్సీ నేను చేయట్లేదు. కానీ 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వీటన్నింటినీ గ్రహించి నిజాలు వాస్తవాలు అవాస్తవాలను సెపరేట్ చేసి వీటన్నింటినీ తేల్చాల్సిన విషయం ప్రభుత్వానిది. కానీ ఏ ఛానల్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా నిజాన్ని మాత్రమే నిఖార్సుగా చెప్పడానికి అస్సలు ఆలోచించవద్దు. అయితేనే సమాజంలో కొంత మార్పు వస్తుందని నా అభిప్రాయం. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్, జై భారత్.